పార్వతీమాత శివుణ్ణి మింగింది అని మీకు తెలుసా? ఒకరోజు కైలాసంలో పార్వతీమాతకి విపరీతమైన ఆకలి వేస్తుంది. శివుడు ధ్యానంలో ఉన్నాడు అని గ్రహించి ఏం చెయ్యాలి అని అర్థం కాని పరిస్థితిలో ప్రభూ నాకు తినడానికి ఏమైనా కావాలి అని అడుగుతుంది. కానీ శివుడు ధ్యానంలో ఉండి పార్వతీదేవిని పట్టించుకోలేదు. పార్వతీమాత ఆకలి క్షణక్షణానికి పెరిగిపోతూ తినడానికి ఏది దొరికితే అది తినేస్తుంది. ఎంత తిన్నా ఆకలి తీరడం లేదు. చివరికి ఆకలి తట్టుకోలేక ఏమి చేస్తుందో అర్థం కాక తన భర్త అయిన శివుని మింగేస్తుంది. శివుడు పార్వతీదేవి గర్భంలోకి వెళ్ళగానే ఆకలి ఒక్కసారిగా ఆగిపోయింది. కానీ శివుని గొంతులోని విష ప్రభావం వల్ల పార్వతీదేవి చర్మమంతా బూడిద రంగులోకి మారిపోయి, కాంతి కోల్పోయి వృద్ధురాలు అయిన రూపంగా మారింది. ఇదంతా గమనించిన పరమశివుడు, ఓ పార్వతి, నువ్వు నేను నీ భర్తను అని మర్చిపోయి నన్ను మింగేస్తావా? ఇక నుంచి నువ్వు భర్త లేని రూపంగా ధూమావతిగా పూజించబడతావు అని పార్వతీదేవి గర్భంలో నుంచి శివుని వాదనలు వినిపించాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.